ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. దావీదు రాసినటువంటి 28వ కీర్తన 7వ వచనము. నాకు సహాయము కలిగెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనందరికీ కూడా అనునిత్యము సహాయము చేయడానికి సంసిద్ధంగా ఉంటారు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఒక మాట చెప్పమంటారా ప్రియులారా? దేవుని యొక్క సహాయం మన జీవితంలో ఎప్పుడు కూడా కరెక్ట్ టైం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే అవసరతలో ఉన్నావో, ఎప్పుడైతే మీరు సమస్యల్లో ఉన్నారో, ఎప్పుడైతే మీరు ఇబ్బందుల్లో ఉన్నారో, ఎప్పుడైతే మీకు సహాయము కావాలో, ఎప్పుడైతే అందరూ సహాయం చేయడం మీకు నిరాకరించారో ఆ సమయంలో దేవుడు సహాయం చేస్తాడు. దావీదు చెప్పిన మాట ఏంటి అంటే, నాకు సహాయము కలిగెను అంటా ఉన్నాడు. అయితే పై వచనం చదువుతాను చూడండి. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. ప్రియులరా, మీరు ఎవరి మీద నమ్మకం ఉంచుకొని ఉన్నారు? ప్రభుత్వాలను కొంతమంది నమ్ముకుంటూ ఉంటారు. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. సేవకుడికి అతనికి ఏదైనా ఒక పార్టీ లేకుంటే ఇష్టం ఉండొచ్చు, ఒక నాయకుడు ఒక పార్టీ ఇష్టం ఉండొచ్చు. దానిని సంఘం మీద రుద్దడానికి వీలు లేదండి. అది తన వ్యక్తిగతమైనది. ఎందుకంటే ఆ సంఘంలో వాక్యం వినేటటువంటి వారు ఏ పార్టీకి చెందిన వారైనా ఉండొచ్చు. ఒకే పార్టీకి చెందిన వారు ఉండాలని రూల్ ఏం లేదు కదా. అది వారి సొంత ఇష్టం. ఓటు అనేది వారి హక్కు. వారు ఎవరికైనా వేసుకోవచ్చు, వారు ఎవరినైనా అభిమానించవచ్చు. అయితే సేవకుడు ఫలానా వారికే వేయండి అని చెప్పడానికి వీలు లేదండి. ఇష్టమైన వారికి మనం ఏం చేస్తూ ఉంటాం? మనం ఓటేస్తూ ఉంటాం కదండి. ప్రభుత్వాలను చాలామంది నమ్ముతూ ఉంటారు. నేను మాట చెప్తా వినండి. ప్రభుత్వాలు మారడం ద్వారా బ్రతుకులు మారిన చరిత్ర ప్రపంచంలో లేదండి. భారతదేశం గురించి కాదు, ఆంధ్ర గురించి మాట్లాడడం లేదు, మన దేశం గురించి మాట్లాడడం లేదు. ప్రభుత్వాలు మారడం ద్వారా ప్రజలకి మేలు కలిగినటువంటి చరిత్ర ప్రపంచంలోనే లేదండి. అయితే భక్తుడు ఒక అద్భుతమైన మాట అంటాడు, నాకు సహాయం కలిగిన కారణం ఏంటి అంటే, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచను గనుక. మీరు దేవుని యందు నమ్మిక ఉంచండి. దేవుడిని హృదయ వాంఛలన్నింటినీ దేవుడు తీరుస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఉదయకాల సమయంలో నిద్రలేసిన ఒక మాట చెప్పాలి, ప్రభువా నీవే నాకు సహాయకుడవై ఉన్నావు. 121వ కీర్తనలు అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలగను. దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీ హృదయం ఆయన యందు నమ్మిక ఉంచండి. హృదయం ఆయన మీద నమ్మిక ఉంచాలంటే ఆయన వాక్యం నీ హృదయంలో ఉండాలి కదా. కనుకనే బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయండి. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చింది గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు తలపెట్టే కార్యమంతటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.